ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గాజు గ్లాస్ గుర్తు మీద గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేస్తా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి. ఆయనకి మన కూటమి తరపున జనసేన పార్టీ తరపు నుంచి గాజు గ్లాస్ మీద పోటీ చేస్తా ఉన్నారు, గుర్తు మీద పోటీ చేస్తారు. వారిని ఘన విజయంతో బలమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే బాలయోగి గారు ఒకటే కోరుకున్నారు, చిరకాల వాంఛ బ్రిడ్జిలు కలవాలి. మనకి రామచంద్రాపురం నుంచి మన అమలాపురంకి ఇంకా రావాల్సిన బ్రిడ్జిలు ఉన్నాయి. వాటన్ని అలాగే కోనసీమ వాసులకి రైలు కూత వినిపించాలని తపన అయింది. మా వచ్చే నాకు ఎంత సమయం పడుతుందో అనుభోగులు వారే చెప్పాలి. నాకైతే కోనసీమలో రైలు కూత వినిపించే వరకు మేము అహర్నిశలు కష్టపడతాం. ఏదైతే బాలయోగి గారు కోరుకున్నారో వారి అబ్బాయి సారథ్యంలో కోనసీమలో రైలు వెళ్లేలాగా చక్కటి కొబ్బరి పొలాల మధ్య గొప్ప రైల్వే టూరిజం వచ్చేలాగా ఒక రాజస్థాన్లో ఉండే ఒక ప్యాలెస్ ఆన్ వీల్స్ లాగా ఒక అద్భుతమైన ఒక వీణులు విందు చేసే సుందర దృశ్యాలతోటి మధ్యలో కొబ్బరి వనాల మధ్యలో నుంచి రైల్వే వెళ్లేలాగా బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం సైకిల్ పార్టీ గుర్తు మనకి సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారికి మనందరూ బలమైన మెజారిటీ తోటి హరీష్ గారిని, బాలయోగి గారి అబ్బాయి హరీష్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక రెండు విషయాలు చెప్పి ముగించేస్తాం. ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా కీలకం.